కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మీ అన్నయ్య గారు హీరోగా చేసిన సినిమా రిలీజ్ ఉదయంగా అయిపోయిందంటే ఏంటన్నది? అందం సినిమా పేరు. 2001 May 9th సినిమా రిలీజ్ అవ్వాల్సింది. సంతోషం సినిమా ఉంది కదా నాగార్జున గారు, సంతోషం సినిమాతో పాటు రావాల్సిన సినిమా ఇది, సేమ్ డే. సో ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళ ఎందుకు చేయలేదో నాకు తెలియదు కానీ, సో పోస్టర్లు పడిపోయి ఆడియో రిలీజ్ అయిపోయింది. చాలా గ్రాండ్గా చేశారు ఆడియో రిలీజ్, చాలా మంది పెద్ద వాళ్ళు గెస్ట్లుగా వచ్చారు, అంతా అయిపోయింది. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, చాలా కామెడీ సినిమాస్ చేశారు శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య. సో హీ వాజ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సో రావాలి, సడన్గా సినిమా రాలేదు. అసలు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాల్సిన మామూలు షాక్. పాప ఆల్మోస్ట్ 1 year హీ వాజ్ ఇన్ డిప్రెషన్. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా ఎవరికైనా కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్. హిట్ ఫ్లాప్ వచ్చిన తర్వాత సినిమా అయిపోయిందంటే ఎంత బ్యాడ్ నేమ్, ఎంతమంది డబ్బులు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు, సినిమా అయిపోయింది. ఆల్బమ్ చాలా మంచి ఆల్బమ్, నాకు ఇప్పటికీ పాటలు గుర్తున్నాయి. దాంట్లో ఒక పాట ఉంటుంది, నింగికి రంగుల హరి విల్లందం, నేలకు తొలకరి చిరు జల్లందం, నీరెండకు నిగనిగలద్దే నీ అందం, అప్పుడే విరసిన అరవిందం, ప్రేమదాని మకరందం, ఆ మకరందం నిండిన హృదయం, సత్యం శివం సుందరం. చాలా మంచి ఆల్బమ్ యాక్చువల్గా. ఈ పాట ఎంఎస్ రెడ్డి గారు రాశారు. సో మంచి హిట్ ఆల్బమ్ అప్పట్లో అది. అది మళ్ళీ రిలీజ్ చేయడం, ఓటీటీకి ఇవ్వడం. అప్పట్లో ఓటీటీ ఇప్పుడు 2001 అదే ఇక్కడ ఓటీటీ ఇప్పుడు ఇక్కడికే ఇప్పుడు వచ్చినాయి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు అయిపోయి ఉన్నాయి. సో అది హీరోయిన్స్ అందరినీ అక్క అక్క అలా పిలవడం ఏంటన్నా నార్మల్గా? ఎందుకన్నా? మరి నేను పిల్లాను కదా అప్పుడు. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన వాళ్ళ హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు, రామకృష్ణ గారు, రంభ గారు, వాళ్ళందరితో నేను ఇట్లా ఆడుకునేవాడిని. నా క్యారెక్టర్లు కూడా ఎలా పడేవంటే ఏదో 1 day 2 days కాదు, 15 రోజులు 25 రోజులు ఉండేవి. ఆబ్వియస్లీ ఒక ర్యాప్ డెవలప్ అవుతుంది. రోజు సెట్లో కూర్చున్నాయి. బంగారు కూడా అయితే 3 నెలలు ఉన్నా అక్కడ సెట్లో. సో వాళ్ళని ఇంకా అక్క అని అడ్రస్ చేస్తారు అంతే కదా. అవును, ఇప్పటికీ స్టిల్ అదే పిలుస్తుంటారు కదా నా రిలేషన్. అంటే రోజా అక్క అయితే నేను ఎప్పుడు కలిసినా కూడా అక్క అని పిలుస్తాను. రంభ గారిని కలిసింది లేదు, చాలా కాలం అయింది. కలిసినా కూడా అక్క బాగున్నారని అంటాం కదా. రిలేషన్ ఉందా అన్న? ర్యాప్ ఉందా ఇప్పటికీ? ఎవరితో? రోజా గారితో. అందరూ ఓన్లీ రోజా గారితో? అప్పటి వాళ్ళల్లో రోజా గారితో అంతే, ఇంకెవరితో? ఇంకా మిగతా వాళ్ళు తక్కువ. రామకృష్ణ గారు 2 సార్లు కలిసారు. అప్పుడు కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు గుర్తుపట్ల. నేను పలానా, ఒరే నువ్వా, నువ్వు ఎంత టార్చర్ చేసేవాడు చిన్నప్పుడు, అసలు ఎంత అలరవాడు నువ్వు అని చెప్పి ఆవిడ ఒక షేర్ చేస్తుంది పక్కన. చెప్తున్నారు బ్రాట్ హీజ్ అమ్మో అని చెప్పి చాలా అలర్ చేసేవాడిని. సో అలాగా ఆవిడ, ఆమని గారు. సో ఇలా వీళ్ళు చిన్నపిల్లాడు అక్క అని పిలుస్తారు కదా. కానీ అది ఇప్పటికీ అలా కంటిన్యూ అయిపోతుంది అంతే కదా, ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది కదా. చిరంజీవి గారు ముందు విఎన్ స్టెప్ మ్యాచెస్ అప్పుడు, స్టార్ క్రికెట్స్ అప్పుడు టైంలో వేసారంట. ఏంటన్న రియాక్షన్ అప్పుడు? అది నా లైఫ్లో నేను మర్చిపోలేని వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అందరిలాగే నేను కూడా ఆయనకి విరామని. అయితే క్రికెట్ మ్యాచ్ అవుతుంటే వెంకటేష్ గారికి అనుకుంటా చిన్న ఇంజురీ అయింది. ఇంజురీ అయితే మ్యాచ్ ఆపేశారు. సో మరి ఆడియన్స్ వేల మంది ఉన్నారు అక్కడ గోల్డ్. సో వాళ్ళకి మరి ఎంటర్టైన్ అవ్వాలని చెప్పి పాటలు ప్లే చేశారు. ఆ పాటలు నడుస్తున్నాయి. నేను చిరంజీవి గారి పక్కన ఉన్నాను, ఆయన పక్కన ఉంచిన అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది ఆయన, వెంకయ్యకి ఎలా ఉంది ఏదో కనుక్కుంటున్నారు. సడన్గా దాయిదేద్దామా పాట ప్లే అయ్యింది. దాయిదేద్దాం పాట ఒక్కసారి ఈయన మాట్లాడుతూ సడన్గా ఈ పాట స్టార్ట్ అవ్వగా అందరూ ఆడియన్స్ అరిచారు. ఈయన ఒకసారి ఏంటి అరుస్తున్నారంటే దాయిదాం పాట, ఓకే ఓహో ఇందుకా అనేది ఆయన చిన్న ఇలా అంటున్నారు. నేను ఇప్పుడు చిరంజీవి గారు వీణ స్టెప్ వేస్తారు, అసలు చిరంజీవి గారు వీణ స్టెప్ వేస్తుంటే లైవ్లో పక్క నుంచి ఫస్ట్ అతి దగ్గరగా చూస్తాను నేను అన్న ఒక ఎక్సైట్మెంట్లో ఉన్నా. మ్యూజిక్ వస్తుంది, అదే వస్తుంది, మ్యూజిక్ వస్తుంది కదా, అంటున్న టైంలో నేను ఆయన కోసం ఎదురు చూస్తారా, వీణ స్టెప్ వచ్చా సార్, వీణ స్టెప్ వచ్చా సార్, వేసి సార్ ఏ బాయా అని నేను కరెక్ట్గా టైంకి అని వేయంగానే ఎదురుగుంటా ఆడియన్స్ అందరూ ఒక సముద్రం అలా లేచి పడితే ఎలా ఉంటుంది, ఒక్కసారి అలా లేచి పడ్డారు. ఆయన గొప్పతనం ఏంటంటే సమయస్ఫూర్తి. అది అవ్వంగానే వెంటనే నా 2 భుజాలు పట్టుకుని
ఇటు తిప్పి ఇటు చేయి అన్నారు. బీట్ అయిపోయింది యాక్చువల్గా, బీట్ అయితే అయిపోయింది, బట్ హీ వాంటెడ్ టు జస్టిఫై ఆల్ 4 sides. ఇటు తిప్పి నా అంటే చిరంజీవి గారు మన భుజం మీద చెయ్యేసి పట్టుకుని తిప్పి చెయ్యి అని ఆయన చప్పట్లు కొడుతూ ఆయన విజిలేస్తూ, ఇటు పక్క వాళ్ళందరూ మళ్ళీ ఒక ప్రవాహం, మళ్ళీ ఇటు తిప్పి ఇటు చేయి, ఇటు తిరిగి ఇటు చేయి అయిపోయాక 4 సార్లు చేశాను 4 directionsలో. చేసేసిన తర్వాత ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకుని భలే చేసావా, చిరంజీవి గారి స్టెప్ మనం చేయడం ఏంటి, ఆయన మెచ్చుకోవడం హగ్ ఇచ్చి మెచ్చుకో, దట్స్ హై వెరీ హై మూమెంట్. అంత అది మరి స్టేడియంలో ఎంతమంది ఉంటారు? ఎన్ని వేల మంది వాళ్ళ సమక్షంలో. బట్ లైఫ్ టైం మూమెంట్ అదొకటి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏమైనా కలవడం జరిగిందా? రీసెంట్గా మన బాలకృష్ణ గారి 50 years ఫంక్షన్ దాంట్లో కలిశాను. మళ్ళీ కలిసాను. ఆయన మెమరీ అబ్బా బా చిరంజీవి గారి మెమరీ అంటే నేను ఐ గెట్ సో సర్ప్రైజ్డ్. నేను ఆ రోజు క్లీన్ షేవ్లో ఉన్నా. చాలా కాలం అయింది చిరంజీవి గారిని కలిసి, నేను దాదాపు 10 ఏళ్ళు అయినట్టుంది. గుర్తుపెట్టరు లేదో అని మాల్లో ఉన్నారు ఆయన. స్వామి బాగున్నారు స్వామి, బాగున్నా, గుర్తుపట్టలేదేమో, నేను బాలాజీ స్వామి. ఏంటి స్వామి, ఏంటి స్వామి, నేను బాలాజీ ఇచ్చా స్వామి, నేను చైల్డ్ ఆర్టిస్ట్, హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ మీ ఇచ్చా. ఏంటి స్వామి మతిమరపు అనుకుంటున్నారా అండి? అలాగే స్వామి, ఊరుకోండి స్వామి, నాకేం తెలీదు, తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీరు, కవితలు రాస్తారు, పాటలు పాడతారు, మన ఇంట్లో కూర్చున్నప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత బాగా పాడారు పాటలు, మర్చిపోయి అనుకుంటున్నారా? చిరంజీవి గారి ఎప్పుడు వెళ్ళాను ఆయన ఇంటికి, ఎప్పుడు పాటలు పాడారు ఆయన ముందు పాట. ఆయన ఇంట్లో ఆయన క్రికెట్ మ్యాచ్ ముందర, ఈ మ్యాచ్ ముందరే ముందు రోజు ఆయన ఇంట్లో పార్టీ ఇచ్చారు. సో ఇంటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఎవరు నరేష్ అన్నయ్య అనుకుంటా, అల్ల నరేష్ అన్న చెప్పాడు, గాయచ పాటలు రాస్తారు సార్ అంటే. అవునా పాడా 4-5 పాటలు పాడా. సరే నేను పాడటం ఒక ఎత్తు, ఎప్పుడు జరిగింది దగ్గర 20 ఏళ్ళు అయింది జరిగే ఇన్సిడెంట్, అది ఇంకా ఆయన గుర్తుపెట్టుకున్నారు. అది ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవడం కాదు, నేను ఆయన సరదాగా చిన్న జోక్ వేశారు చిరంజీవి గారు నాతో. ఏంటి నువ్వు ఇంత బాగా పాడుతున్నావు అయ్యా, నాకు ఇప్పటికి 2 ఏళ్ళు ఉన్నా నా పాడడం రావట్లేదు నాకు అసలు, నేను బొంగురుకొని తీసి పాడితే జనాలు భరించారు నన్ను అని జోక్ వేశారు. జోక్ వేస్తే అయ్యో అదే సార్ బాగా పాడారు సార్, మీరు పడేవారు సార్, బాగా పాడారు, ఊరుకోయా మొహమాటం చెప్తున్నావు నువ్వు, అయినా నువ్వు 5 ఏళ్ళు ముందు వచ్చినా నేను 5 ఏళ్ళ తర్వాత చాలా ప్రాబ్లం అయిపోయింది తెలుసా, అయ్యో సార్ అలా అనకండి సార్ అంటే. హీ మేక్స్ పీపుల్ సో కంఫర్టబుల్. ఆయన చిరంజీవి ఒక శిఖరం అబ్బా, మనం ఆయనతో ఉన్నప్పుడు హీ మేక్స్ అస్ సో కంఫర్టబుల్. అరే చిరంజీవితో ఉన్నాం అక్కర్లా అని హీ మేక్స్, ఆయన మన లెవెల్కి వచ్చి మనకి హీ విల్ మేక్ అస్ కంఫర్టబుల్. ఆ పరిస్థితిలో ఈ జోక్ వేశారు ఆయన. ఇది ఆయన వేసిన జోకు ఎప్పుడితే 18 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. ఈ జోక్ రాజారావు దగ్గర ఆయన చెప్తున్నాడు స్టేజ్ మీద. ఏమి ఎన్ని లక్షల కోట్ల మంది కలిసి ఉంటారు ఈ గ్యాప్లో, ఆయన ఎన్ని జోకులు అయ్యి ఉంటాయి. వాట్ ఎ మెమరీ అసలు, ఏది మర్చిపోరా అన్ని. అసలు ఎక్స్ట్రాడినరీ మెమరీ. అంటే రైటర్గా కూడా వర్క్ చేశారు. ఏ మూవీ కన్నా స్టార్టింగ్ ఫస్ట్ రైటర్గా? లిరిసిస్ట్గా అయితే మా జయ గారే, ఆవిడే నన్ను లిరిసిస్ట్గా చేసింది ఆవిడ. ఇన్ఫాక్ట్ చంటిగాడు అప్పుడే నేను అప్పటికే పాటలు రాస్తున్నా. సో ఆవిడే ఉన్నారంటే, ఇన్ఫాక్ట్ చంటిగా టైటిల్ సాంగ్ కూడా రాశాను నేను. కాకపోతే ఆవిడ పాయింట్ ఏంటంటే ఒకేసారి క్లబ్ చేయొద్దు మనం, నేను సెపరేట్గా లిరిసిస్ట్గా కూడా పరిచయం చేస్తానని చెప్పి ఆవిడ తర్వాత సినిమా ప్రేమికులు అనే సినిమాతో లిరిసిస్ట్గా ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. తర్వాత రెయిన్బోకి రాశాను, రెయిన్బో సినిమాలో మన వీణాయితీ గారి సినిమాకి రాశాను, రాజశేఖర్ గడ్డం గ్యాంగ్కి రాశాను. సో అలా ఒక 10 పాటల దాకా రాశాను. 10 పాటల దాకా రాశాను. మంచి అన్నింటిలో ఉన్నారన్న, మొత్తం అన్ని దాంట్లోని అన్ని రంగాల్లోని ట్రై చేసి వదిలేసారా? డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న వదిలేనా లేదు, అంటే మనకు అవకాశం రావాలే. కానీ ఇప్పుడు నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు అడుగుతాను నన్ను, నా సర్కిల్లోనే నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా సినిమా చేసినప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అవసరా శ్రీనివాస్ గారు ఉన్నారు, నాకు చాలా మంచి మిత్రుడు, చాలా మంచి మనిషి స్వతహాగానే, నాకు చాలా ఇష్టం, ఆయన నేనంటే ఇష్టం, ఆయన కూడా నేను రాసే పాటలు అంటే ఇష్టం. మన సత్యం రాజేష్ ఉన్నాడు, రాజేష్ బాబు చాలా ఇష్టం నా పాటలు, ఎంతమందికి రిఫర్ చేశాడు. నేను పాటలు బాగా ఫాస్ట్గా రాస్తానని నా మీద నాకు లేని నమ్మకం ఆయన నా మీద ఉంది. రీసెంట్గా ఏమైనా రాశారు సత్య రాజేష్కి మూవీ? రీసెంట్గా ఇంకో సినిమా కూడా వచ్చింది ఈ మధ్య. అవును, ఇప్పుడు వస్తున్నట్టుంది కదా, వస్తున్నట్టుంది. దానికి రాలేదు కానీ అంతకుముందర స్టార్ మేకర్ సినిమా మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్, దానికి రాయించాడు ఎన్నో సందర్భాలు. గడ్డం గ్యాంగ్ కూడా రాజ్బాబు రెఫరెన్సే. గడ్డం గ్యాంగ్ అయితే అసలు మరీ ఆశ్చర్యం. నేను అప్పటికి ఈ సిఎస్ ప్రిపరేషన్లో ఉన్నా, కాదు సిఏ ఫ్యాకల్టీగా ప్రిపరేషన్లో ఉన్నాను. ఫ్యాకల్టీగా మామూలుగా స్టూడెంట్గా చదవడమే చాలా కష్టం, ఒకళ్ళు టీచ్ చేయాలంటే ఇంకెంత కష్టం అది. చాలా
అంత దాంట్లో ఉన్నా. సడన్గా ఒక రోజు ఫోన్ చేశాడు, బావ ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నా బావ. సరే నేను ట్యూన్ పంపిస్తాను, పాట పంపించాను. బావా ఏం మాట్లాడుతున్నా అర్థం ఉందా? అసలు ఏం చేస్తున్నావు అని అడిగావు నువ్వు కనీసం? నేను పనిలో ఉన్నాను, ఒకలే పాట పంపించాను. బావా నేను చాలా సీరియస్ వర్క్లో ఉన్నాను, నా మూడు ఇప్పుడు ఎక్కడ లేదు, నా బుర్ర ఎక్కడ లేదు, దయచేసి ఇప్పుడు నన్ను వద్దు, ఇబ్బంది పెట్టకు. సరే ఓ పని చేయి, ఇంట్లో ఉన్నావు కదా, ఒక అరగంటలో వస్తావు కదా ఫిల్మ్ దగ్గరికి, ఇది నువ్వు రా చెప్తా అన్నాడు. ఎక్కడికి బా, నేను లొకేషన్ పంపిస్తాను అక్కడ వచ్చాయి అన్నాడు. లొకేషన్ పెట్టి వెళ్తే రాజశేఖర్ గారు ఇల్లు, జీవిత గారు కూర్చున్నారు. ఏంటి అది ఇచ్చాను, పాటలు రాస్తావు నాకు తెలియదు, ఆడియో చెప్తే తెలిసింది. ఊరిని దుంపదాకా ఇక్కడ పిలిచేవేంటి స్వామి, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఏంటి ఆయన సత్యన్ రాజేష్ చెప్తున్నారు నువ్వు బాగా రాస్తావంట కదా. అమ్మా అదేం లేదమ్మా, ఏదో బాగా అభిమానం అంతే. అలాగంటాడు మేడం, అదే బాగా రాస్తారు అని చెప్పి, సరే ఒక పాట కావాలి నాకు అంటే, బాగా మేడం అది నేను కొంచెం ప్రిపేర్, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుకు, ఆవిడ చెప్పేది విను ఫస్ట్, మీరు సిచ్యువేషన్ చెప్పండి. సిచ్యువేషన్ చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత ఇదిగో ట్యూన్ అది ఇచ్చా, నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు ఒక 1 వీక్లో అంటే, మేడం నేను ప్రామిస్ చేయలేను, ఏమనుకోద్దు, నేను వేరే స్పేస్లో ఉన్నాను, వేరే జోన్లో ఉన్నాను, పైగా ఇది కామెడీ సాంగ్ అంటున్నారు అది, సో నేను ట్రై చేస్తాను మేడం, ఏమనుకోవద్దు. అలాగే అమ్మా, సరే అన్నయ్య బాగున్నారు, రాజశేఖర్ గారు బాగున్నారు, అయిపోయింది, పిల్లలు కనిపించారు. నేను అప్పుడు డీడీ కాలనీ ఉండేవాళ్ళం, సో మాకు అరగంట పట్టేది ఫిల్మ్ నుంచి డీడీ కాలనీకి వెళ్ళాను. సీడీ తీసుకుని కార్లో పెడితే, నేను ఎగ్జాజరేట్ ఇచ్చాను ఆనెస్ట్గా చెప్తాను, కార్ ఎక్కి కార్ దిగడానికి అరగంట పట్టింది నాకు. అరగంటలో పాట అయిపోయింది. పాట రాశారు, అయిపోయింది పాట. ఆవిడకి వెంటనే ఫోన్ చేసి రాసి పంపిస్తే ఒక్క అక్షరం కరెక్షన్ లేదు. వెంటనే రాజ్బాబుకి ఫోన్ చేస్తే, బావాలు అయిపోయింది, నేను చెప్పాను నువ్వు రాస్తావు, నీకు నాకు లేని నమ్మకం నీకేంటి బావ అసలు ఇది అంటే, అంత ప్రేమిస్తాడు మనిషి. సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట నాకు. ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమైనా రాయలేదన్నా? ఈ మధ్య కాలంలో నేను రాయలా, రీసెంట్గా నార్మల్ నువ్వు నార్మల్గా సాంగ్స్ రాసుకోవచ్చు కదన్నా? రాసుకుంటా నేను ప్రైవేట్గా 250 పాటలు రాసుకున్నాను. ఉన్నాయి 250 పాటలు నా దగ్గర, 250 రెడీగా. ఇప్పుడు రెడీగా నువ్వు పాడమంటే నేను నాన్ స్టాప్గా 100 పాటలు పాడగలను. ఇప్పుడు 100 పాటలు పాడగలను నాన్ స్టాప్గా, అట్లీస్ట్ 100 పల్లవులు కూడా పాడగలను నాన్ స్టాప్గా. కొత్తవి ప్రైవేట్ సాంగ్స్ అబ్బా 100 ఉన్నాయి అన్ని. యూ నేమ్ ఎ జానర్, యూ నేమ్ ఇట్. రొమాన్స్ కావాలి, మాస్ కావాలి, ఫన్ కావాలి, ప్యాథోస్ కావాలి, బ్రేకప్ కావాలి, డివోషనల్ కావాలి, ఇన్స్పిరేషనల్ కావాలి, ఎనీథింగ్ రెడీగా ఉన్నాయి. ఎందుకన్నా అవి అన్నీ రాసించో? అవి నన్ను నేను చెక్కునే ప్రాసెస్లో రాసుకున్నాను అవి. అంటే నేను ఎప్పుడైతే పాటలు రాయడం స్టార్ట్ చేశానో, ఆబ్వియస్లీ ఎవరైనా స్టార్టింగ్ రాసేటప్పుడు కొంచెం పదాలు చాలా గమ్మత్తుగానే ఉంటాయి. ఇది కాదు, మనం జెన్యున్గా ఒక రెగ్యులర్ రైటర్ లాగా రాయాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి నేను స్టార్ట్ రైటింగ్ సాంగ్స్. ముందు కవితలు రాసేవాడిని. కవితలు ఒకటి చెప్పడానికి, దానికి ఒక ట్యూన్ కట్టి పాటగా చెప్పడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది ట్యూన్. ఒక్కసారి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను. పాట కావాలా? ఎలాంటి పాట కావాలి? కవితగా అదే ఇప్పుడు చెప్పిన ఆ ట్యూన్. పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, 2 వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నెపిల్ల సిగ్గులు, నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు. కవిత. పాట పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, 2 వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు, 2 వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు, నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు, పండు వెన్నెలమ్మ అమ్మమ్మమ్మ, పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము. యా, ఇది మీ పర్సనల్గా? నా పర్సనల్ పాట ఇది. నువ్వు ఎర్ర రంగు చీరాగట్టి, రంగు రంగుల బ్లౌజు జుట్టి, టింగు రంగమంటూ పోతుంటే, నీ సింగారాలు కావాలంటూ గింగీరాలు తిరుగుకుంటూ వంగి వంగి వస్తా నీ వెంటే, నువ్వు తెల్లని తుళ్ళని అల్లరి పిల్లవి, చల్లని మనసుండే జాబిల్లివి, ఇల్లా నాపై కన్నులు ఎర్రన చెయ్యాలా, నేను పిలచిన పలకవు ఉలకవు కులకవు, వలచిన వలపుల చిలకవు, నాతో తగువ మగువ దిగవా అలకల ఉయ్యాల, నన్ను మన్నించి వన్నించి లవ్వైనా చూపాల, పండు వెన్నెలమ్మ.
ఇన్ని ఉన్నాయన్నా. ఈ లిరిక్ అమ్మో అదిరిపోయింది ఇది. సూపర్ సూపర్ అన్న.